హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఇస్ పవన్. సో ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 2 డే 2 ఓటింగ్ ట్రెండ్ ఈ టైంకి నేను చేస్తున్న టైంకి ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీరు నిన్న ఎవరికి ఓటేశారు, ఈరోజు ఎవరికి ఓటేశారు అనే విషయాన్ని దయచేసి కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అగ్ని పరీక్ష రివ్యూతో పాటు మన బిగ్ బాస్ సీజన్ 10 రివ్యూస్ 24/7 రౌండ్ ద క్లాక్ ఉంటాయి. మిడ్ నైట్ టాక్స్, అర్ధరాత్రి గుసగుసలు, మార్నింగ్ టు ఈవినింగ్ అప్డేట్స్, లీకులు, మెయిన్ ఎపిసోడ్ రివ్యూస్, ప్రోమో రివ్యూలు, క్రిటికల్ అనాలిసిస్, చెత్తాచాదారం, బిగ్ బాస్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. సో బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే సెప్టెంబర్ 6th నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వైపు కూడా ఒక కండిషన్ ఉంచండి. డిస్క్రిప్షన్లో ఛానల్ పెట్టే లింకు మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. అలాగే మనకి బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా ఉంది. అప్డేట్స్, బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్, క్విక్ అప్డేట్స్ వీడియో కంటే ముందు అందులో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో దట్ మీ టైం సేవ్ అవుతుంది. అది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టండి. ఇప్పుడు లేకుండా మనం వెళ్ళిపోదాం. ఏమైందిరా అంటే ఇది సీజన్ 1 అగ్ని పరీక్ష సీజన్ 1లో కూడా ఇది మనం చూసాం, అబ్జర్వ్ చేసాం. ఏమిరా అంటే ఫస్ట్ ఎవరైతే కంటెస్టెంట్లకు 3 గ్రీన్లు వస్తాయో వాళ్ళు వెనకబడిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎలిమినేట్ కూడా అంటే క్వాలిఫై కూడా అవ్వలే టాప్ 6లోకి ఎక్సెప్ట్ డీమన్ పవన్. అండ్ అది ఓటింగ్లో కూడా వాళ్ళకి ఇంపాక్ట్ చాలా గట్టిగా పడింది లాస్ట్ టైం. డెమాన్ పవన్కి అయినా సరే, డెమాన్ పవన్ కంటే దారుణంగా డెమాన్ పవన్కి ఓటింగ్ వచ్చేది. ఈ అమ్మాయి పేరు ఏంటంటే దివ్య నిఖితాకి వచ్చేది కాదు ఓటింగ్ అసలు. మూడు గ్రీన్లు వచ్చాయి అమ్మాయికి. అలాగే అనుష అనుకుంటారు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అమ్మాయికి కూడా 3 గ్రీన్లు వచ్చాయి. అమ్మాయికి కూడా ఓటింగ్ రాలే. సేమ్ థింగ్ ఇక్కడ మిథిలేష్కి అది అవుతుంది. మిథిలేష్ డే 1 వచ్చాడు, 3 గ్రీన్లు వచ్చాయి, అందరినీ ఇంప్రెస్ చేశాడు. సో కంపల్సరీగా బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లో కాలు పెడతాడు అనే ఫీలు వైబు ఇచ్చాడు. కానీ ఓటింగ్లో అది రిఫ్లెక్ట్ అవుతుందంటే అస్సలు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే అబ్బాయి టాప్ 6లో కూడా లేకపోవచ్చు. అలాగే రాజ్ కుమారి గారిది డే 3 వచ్చారు, ఆమెకు కూడా 3 గ్రీన్లు వచ్చి ఈమె కంపల్సరీ టాప్ 1 టాప్ 2 అనుకున్నారు. ఆమెది కూడా నిన్నటి మీద ఒక పడింది గ్రాఫ్. సో ఇవంతా డేంజర్ బెల్స్ మాట గ్రీన్ వచ్చిన వాళ్ళకి. ఇంకా గ్రీన్ వచ్చిన ఇంకొకరు ఎవరు ఉన్నారు, ఆర్జే చరణ్. ఈ అబ్బాయి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా 1 or 2లో ఉంటాడు అనుకుంటే 1 or 2లో లేడు. ఫైట్ ఇస్తున్నాడు కానీ 1 or 2లో లేడు. సో గ్రీన్లు ఎవరైతే వచ్చాయో వాళ్ళ పొజిషన్ పాపం పరిస్థితి బాగాలేదు. అర్జెంటుగా వాళ్ళకి మంచి టాస్కులు పడాలి, ఎలివేషన్లు పడాలి, లేకపోతే చాలా 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 కష్టం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. ఫస్ట్ పొజిషన్లో ఎవరైతే సింగిల్ గ్రీన్ వచ్చిందో 2 గ్రీన్లు వచ్చాయో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఏంటి పంచాయతీ, టాప్ 15 పరిస్థితి ఏంటి అనేది. నిన్నట్లాగే కింద నుంచి పైకి వెళ్దాం. గాయత్రి గారిని అఫీషియల్గా ఎలిమినేట్ చేశారు అనే విషయాన్ని టెలికాస్ట్ చేసేంతవరకు మీరు నాకు చేదస్తం వచ్చింది అనుకున్నా కూడా పర్లేదు. నేను ఈ విషయాన్ని ప్రతి ఓటింగ్ రిపోర్ట్లో ఇంట్రోలో ఒక 10 సెకండ్లు 20 సెకండ్లైనా చెప్తాను. ఎందుకంటే ఓటు వేస్ట్ అవ్వకూడదు. గాయత్రి గారు 15th పొజిషన్లో ఉన్నారు, కానీ గాయత్రి గారు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. ఆ ఎపిసోడ్ మనకి ఇంకా టెలికాస్ట్ చేయలేదు. ఫ్యూచర్ డేస్లో అది టెలికాస్ట్ చేస్తారు. ఓకేనా? రెడ్ కార్డ్ వచ్చి ఎలిమినేట్ అయిపోయారు, పర్ఫార్మెన్స్ బాగాలేదు సంథింగ్, అది మీరు చూడండి. సో గాయత్రి గారికి ఎవరైనా ఓటేస్తే అది వేస్ట్ అవుతుంది. సో గాయత్రి గారికి ఓటేసే బదులు మీకు మిగిలిన 14లో ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఓటేయండి. సో దట్ హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో కిందన 15th పొజిషన్లో గాయత్రి గారు ఉన్నారు. 14th పొజిషన్లో మార్పు ఏం రాలేదు, ప్రియా గారు ఉన్నారు. పడట్లే ఓటింగ్, నెగ్లిజిబుల్ ఓటింగ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ ఓటింగ్ అనేది ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని వివిధ రకమైన పోల్స్ ఇంక్లూడింగ్ మై పోల్లో డేటా పుల్ చేసి యావరేజ్ తీసి, అందుకే టైం పడుతుంది, యావరేజ్ తీసి టాప్ 15 ట్రెండ్ ఎలా ఉందో చెప్పే ప్రక్రియ ఇది. వెబ్సైట్ పోలింగ్ నేను తీసుకోవట్లేదు. వెబ్సైట్ పోలింగ్లో ఈజీగా ఫేక్ చేయొచ్చు. ఇన్స్టాలో కూడా కొంత చేయొచ్చు, యూట్యూబ్లో కూడా కొంత చేయొచ్చు, కానీ అంత లెక్క చేయలేం. అట్లీస్ట్ ఇది కొంచెం దగ్గరకు ఉంటుంది ట్రెండ్లో. సో ఈ రిపోర్ట్ తాలూకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారో సోర్స్ అనుకుంటారు, ఇది ముందుగానే ఇది డిస్క్లైమర్ రాస్తున్నాను. ఓకేనా? ట్రెండ్ ఇది. సో 14th పొజిషన్లో ప్రియా గారు ఉన్నారు, ఆమెకి నెగ్లిజిబుల్ ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ అపూర్వ గారు కూడా అసలు ఓటింగ్ ఏం పడట్లేదు. నిన్న కూడా ఏమో ఆమె ఇంట్రోలో ఫస్ట్ 5 నిమిషాలు ఇచ్చిన హై తర్వాత 6 నిమిషాలు 5 నిమిషాల్లో కూడా లేదు. అండ్ తర్వాత టాస్కుల్లో కూడా పెద్ద కనబడలేదు. నిన్న కూడా ఆమె కొంచెం మైండ్ యూజ్ చేయలేదేమో అనిపించింది. సో ఆబ్వియస్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆమె అపూర్వ గారు ఓటింగ్ లేదు. 13వ పొజిషన్లో ఉన్నారు. 12th పొజిషన్లో రామకృష్ణ. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఫస్ట్ అంత ఇంప్రెసివ్గా లేడు, కొంచెం నెగిటివిటీ కూడా వచ్చింది.
ఒకవేళ ఇన్విజిబుల్ అయితే నేను అమ్మాయిని ముద్దు పెడతా అని చెప్పి. దాని తర్వాత మొన్న చిన్న వెలుగులోకి వచ్చాడు టాటూ వేయించుకొని, తర్వాత మళ్ళీ కనబడలేదు, తర్వాత ఎపిసోడ్స్ నుంచి కనబడలేదు, తర్వాత 2 ఎపిసోడ్లో కనబడలేదు. సో ఓటింగ్ ఎలా పడుతుంది ఈ అబ్బాయికి? ఏదైనా కాంటెంట్ వస్తే తప్ప రాదు. సో ఈ అబ్బాయి కూడా నెగ్లిజిబుల్ ఓటింగ్. ఎవరైనా కాస్త ఇంప్రూవ్ ఎవరైనా అయ్యారు అనుకుంటే నిన్నటి మీద పోల్చుకుంటే దీపక్. ఎందుకురా అంటే నిన్న దీపక్ టాస్క్ ఆడి గెలిచాడు. అందరూ తొండిలో కొంచెం తక్కువ దీపక్ ఆడాడు కాబట్టి దీపక్ కొంచెం ఇంప్రూవ్ అయింది, 11th పొజిషన్కి వచ్చాడు. 10th పొజిషన్లో హేమంత్ది కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే తన గ్రాఫ్ కొంచెం మెల్లిమెల్లిగా పెరుగుతుంది, ఆ ముక్కుకి అది పెట్టించుకోవడం అదంతాను. అండ్ నిన్న టాస్క్ ఓడిపోయినా కూడా ఏదో ఒకటి కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, చేశాడు, కొంచెం దృష్టిలో పడ్డాడు. సో అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ భాగ్య గారి పొజిషన్ ఒకటి తగ్గింది, ఎందుకంటే నిన్న ఫుటేజ్ లేదు. ఫుటేజ్ లేకపోతే మీకు ఆబ్వియస్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో 9th పొజిషన్లో ఉన్నారు. 8th పొజిషన్లో సృష్టి ఫుటేజ్ కూడా లేదు కదా, ఒక మెట్టు పైకి వెళ్ళాలంటే అదే చేసుకోవాలి. మీరు పీఆర్లు చేసుకోవాలి. చాలామంది పీఆర్లు పెట్టించుకున్నారు, కొంతమంది ఇంకా పెట్టుకోలేదు. తప్పులేదు, మీరు పెట్టుకోండి, వారం 2 వారాలకి పీఆర్ పెట్టుకోండి. హౌస్లోకి వెళ్తే ఎలాగో కంటిన్యూ చేయాలి. ఒకవేళ అవ్వలేదనుకో, మనం ఆ ట్రై చేయలేదనే రిగ్రెట్ ఉండకూడదు కదా. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 to 60% కంటెస్టెంట్స్ పీఆర్లు పెట్టుకున్నప్పుడు మీరు కూడా పెట్టుకుంటే పుష్ అవుతారు, లేకపోతే కష్టం. తెలియదు కూడా మీరు ఎవరో కూడా జనరల్ ఆడియన్స్కి. ఎందుకంటే ఇది జియో హాట్స్టార్లో వస్తుంది, మా రివ్యూలు చూసిన వాళ్ళు తెలుస్తుంది. టీవీలో వచ్చేసరికి రాత్రి 10 గంటలకు వస్తుంది. 10 గంటల వరకు లెగిసి చూసే ఓపిక చాలా తక్కువ. బిగ్ బాస్ చూసేంత ఊపిది ఉండదు. సో మిమ్మల్ని మీరే షోకేస్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే ప్రాజెక్ట్ చేసుకోవాలి. మీ ఇన్స్టాగ్రామ్లో పుష్ చేసుకోండి, రీల్ చేసుకోండి, అలాగే పీఆర్ని పెట్టుకోండి. 7th పొజిషన్లో ఇగో బాబు మిథిలేష్ నిన్నటికి ఈరోజుకి పడిపోయాడు, 2 మెట్లు పడిపోయాడు. ఎందుకురా అంటే అదే కాన్సెప్ట్. Day 1 కనబడ్డాడు, మళ్ళీ కనబడలేదు, అదొక ప్రాబ్లం. నిన్న వచ్చేసరికి టాస్క్ వచ్చిన తర్వాత తన ఛాన్స్, తనకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫోర్ట్స్ అయిన స్ట్రెంత్కి రిలేటెడ్ టాస్క్ వస్తేనే 2 లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో సరిగ్గా ఆడలేదు. తనకి రాడ్లు దొరకపోతే తన స్ట్రెంత్ యూజ్ చేసి ఎవరినో ఒకరిని హోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు, ఎలాగైనా ఆడొచ్చు. బట్ హీ డిడ్ంట్ డూ దట్. సో ఫస్టే డిస్క్వాలిఫై అయిపోయాడు ఫస్టే. సో అది ఆబ్వియస్గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మిగిలిన వాళ్ళు ఆడుతున్నారు అన్నప్పుడు. సో అది ఎఫెక్ట్ అవుతుంది. ఈ అబ్బాయి ఇలాగే కంటిన్యూ చేస్తే టాప్ 6లో ఉండడు. సింపుల్, ఇంకేముంది, ఆశ్చర్యం ఏం లేదు, ఇంతకుముందు సీజన్లో జరిగింది. చూద్దాం మరి ఎలాంటి టాస్క్లు పడతాయో, ఎలా ఆడతాడో అనేది. 6th పొజిషన్లో షాలిని గారికి మంచి పాజిటివ్ ఆరాతోనే మొదలయ్యారు. అది కంటిన్యూ అవుతుంది లక్కీగా. ఈ అమ్మాయికి కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఎప్పుడైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయో టాస్క్లు విన్ అవుతున్నారు. సో ఈ అమ్మాయికి మంచిగానే ఓటింగ్ పడుతుంది. మేబీ అందంగా ఉన్నారా, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనుకున్నారో, వర్బల్గా కూడా స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ ఓటింగ్లో పడుతుంది. ఇంప్రూవ్ అయ్యారు, 6th పొజిషన్లోకి వచ్చారు. 5th రాజ్కుమారి గారు. ఈవికి ఎక్స్పెక్ట్ చేసినంత ఓటింగ్ పడట్లేదు. ఎస్, టు బీ ఆనెస్ట్ పడట్లేదు. వెబ్సైట్లో పడుతుంది ఓటింగ్ గురించి చెప్పట్లేదు, యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పడట్లేదు. ఎస్, నేను గెలిచింది అంత రిఫ్లెక్ట్ ఏమైనా అయిందంటే అంత రిఫ్లెక్ట్ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ అంత రిఫ్లెక్ట్ అవ్వలేదు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈమె టాప్ 5లోనే ఉన్నారు, టాప్ 6లో ఉన్నారు. సో ఈమెకు మంచి ఇంకా ఎపిసోడ్లు పడితే ఈమె ముందుకు రావచ్చు. బట్ సింపతి అయితే వర్కౌట్ అవ్వట్లేదు. అదైతే గట్టిగా నేను చెప్పగలను. నెక్స్ట్ 4th పొజిషన్లో ఇవి షాకర్, ఝాన్సీ గారు సడన్గా రైజ్ అయ్యారు. చెప్తున్నాను కదా, పీఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. మీరు ప్రాజెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఝాన్సీ గారికి 8 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఓటింగ్ లైన్ ఓపెన్ చేయగానే ఆమెకు ఆబ్వియస్గా పుల్ ఉంటుంది. 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నోడికి, 5 లక్షలు ఉన్న ఫాలోవర్లకి, 8 లక్షలు ఉన్న ఫాలోవర్లకి చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది. ఆ పుల్ ఇక్కడ కనబడుతుంది. అండ్ దానికి తోడు నిన్న కాకుండా మొన్న ఆట గెలిచారు. అండ్ ఆమె యాక్టివ్గా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లోని. ఆమెకు ఒక సర్టెన్ బ్యాక్ డ్రాప్ ఉంది, అది వర్కౌట్ అవుతుంది, ఈమెకు వర్కౌట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఇదే కొనసాగితే ఆమెకు మంచి టాస్క్లో పడితే ఆమె పెర్సిస్ట్ అవ్వచ్చు ఈ పొజిషన్లో. అప్పుడు ఎవరికి రిస్క్ అంటే మిథిలేష్కి కానీ షాలిని కానీ ఎవరికో రిస్క్. టాప్ 5లో ఉండాలి, సేఫ్గానే ఉంటారు. సో ఝాన్సీ గారికి అయితే ఓట్లు పడుతుంది. 3వ పొజిషన్లో చరణ్ నిన్న ఏదైతే పొజిషన్లో ఉన్నాడో అదే పొజిషన్లో ఉన్నాడు. నిన్న వచ్చాడు, ఆడాడు, కానీ ఓడిపోయాడు. అక్కడ కొంచెం సెన్సిబుల్గా ఆడితే బాగుండి అనిపించింది. చిన్న లాజిక్ మిస్ అయింది అనిపించింది. ఆ స్ట్రాటజీ మిస్ఫైర్ అయింది, ఒప్పుకోవాలి. మనం జోకులు వేయొచ్చు, హ్యూమర్ ఉండొచ్చు, ఫన్ ఉండొచ్చు, బట్ ఆటలు కూడా గెలవాలి. ఆ ప్రయత్నం కూడా కనబడాలి, అట్లీస్ట్ ఆ ఎఫర్ట్ కనబడాలి. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి ఓటింగ్ పడుతుంది, వెరీ గుడ్. ఆ 3 టాప్ గ్రీనుల్లో పోలిస్తే వాళ్ళిద్దరి మీద ఈ అబ్బాయి చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాడు. బట్ ఈ అబ్బాయికి మంచిగా ఆడితే 1కి వెళ్ళిపోతాడు అలాంటి క్యాండిడేట్. బట్ ప్రజెంట్ అయితే 3వ పొజిషన్లో ఉన్నాడు. 2nd పొజిషన్లో
నిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు, కానీ ఆ ఫైట్ మాత్రం ఇంపెక్బుల్, మామూలు ఫైట్ లేదు. ఫస్ట్కి సెకండ్కి భారీగా ఫైట్ అవుతుంది. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు వీళ్ళిద్దరు 1-2లో ఉంటారు, వీళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది అని చెప్పి. నేను పేర్లు ఎందుకు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది, కానీ వాళ్ళు అనుకున్నా ఒక 2-3 పర్సన్స్, వాళ్ళు లేరు. సెకండ్ పొజిషన్లో రోహిత్, ప్యూరెస్ట్ కామన్ మ్యాన్, మా ఐటీ ముచ్చమే. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఏం లేదు, పుష్ చేసుకోవట్లేదు, అందరివి పెరిగారు, ఈ అబ్బాయిది ఏం పెరగలే. 8,000 మంది ఎంతమంది ఉన్నారు, పిఆర్ని పెట్టుకోలేదు అనుకుంటా. బట్ అక్కడ కనబడుతుంది, ఓటింగ్లో కనబడుతుంది, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏంటి ఓటింగ్ కనబడుతుంది, కామెంట్స్లో కూడా తెలిసిపోతాయి, మాకు తెలిసిపోతాయి. ఆ కామెంట్ పెట్టిన యూజర్ ఐడి ఎప్పుడు జనరేట్ అయింది, ఎన్ని నెలల కింద జనరేట్ అయింది, ఎన్ని రోజుల కింద జనరేట్ అయింది, ఎన్ని సంవత్సరాల కింద జనరేట్ అయింది, ఎవడు నిజమైన పిఆర్ కూడా పెడుతున్నాడు, ఎవడు పెడతాడో తెలుస్తుంది. సో ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యారు, అది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే కామెంట్ కంపోజర్ నేచర్ నచ్చిందేమో, ఏమో అభిజిత్ లాంటి వాడు వస్తాడు అనుకుంటున్నారేమో, మరి ఎలా పుష్ వస్తుందో తెలియదు. కానీ ఈ అబ్బాయి నిన్న ఓడిపోయాడు, కానీ అన్ఫేర్ జరిగిందనే విషయం కూడా జనాలకి చాలామందికి అనిపించింది. ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ అబ్బాయి అతి చేయట్లేదు, అతి చేయకపోవడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. చెప్పాను కదా, కంపోజర్గా ఉండే లక్షణం కూడా చాలా ఇంపార్టెంట్. అది సింపుల్, ఓటింగ్లో కనబడుతుంది కదా. నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్లో అమన్. మెజారిటీ ఆఫ్ పోల్స్లో అంటే రోహిత్ ఫైట్ ఇస్తున్నాడు, బట్ అమనే లీడింగ్లో ఉన్నాడు. దానికి 1,00,000 రీజన్స్. ఇంకోటి మెయిన్ రీజన్, నిన్న మంచి స్క్రీన్ స్పేస్ వచ్చింది అబ్బాయికి. స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు స్క్రీన్ స్పేస్ కూడా వచ్చింది. బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలంటే ఒకటి చెప్పాడు, అది అప్పుడు కళ్యాణ్ పడాలా సెలెక్ట్ చేసుకోవడం, సరే నువ్వు బిగ్ బాస్ విన్నర్ స్పీచ్ ఇవ్వు, అప్పుడు నీకు ట్రోఫీ ఇస్తాను, నువ్వు దానికి ముద్దు పెట్టవచ్చు అంటే అదంతా జరిగిందా? సో అదంతా ఫుటేజే. దాని తర్వాత ఆట ఆడి గెలిచాడు. అక్కడ అబ్బాయి తొండేం చేయలేదు, సంచాలకి మిస్టేక్లు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి. బట్ ఫిజికల్గా చూస్తే రోహిత్ స్ట్రెంత్ ఎక్కువ అనిపించింది నాకు అమన్ మీద. కానీ అమన్ ఆ స్ట్రెంత్ కాకుండా, అంటే ఆ స్ట్రెంత్ ఎంత పెట్టాలో అంత పెట్టి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు కుర్రోడు. ఆ ఫ్లెక్సిబుల్ ఎజైర్ నేచర్ వల్ల నేను గెలిచాడు, బాగా అనిపించింది. సో ఆబ్వియస్గా అది ఎఫెక్ట్ అవుతుంది కదా, అంటే ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ వేలో అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఓటింగ్లో. మీకు అర్థమవుతుందా? దానికి తోడు చెప్పాను కదా, పెట్టుకుంటే మంచి పిఆర్ని పెట్టుకోవాలి. మనోడు మంచి పిఆర్ని పెట్టుకున్నాడు, మిగిలిన వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఝాన్సీకి పిఆర్ ఉన్నారు, అందరికీ పిఆర్లు ఉన్నారు, ఆల్మోస్ట్ సగం మంది. మ్యాటర్ ఏంటంటే పిఆర్ ఉండాలి, మన ఆట ఆడాలి, గెలవాలి, మనల్ని షోకేస్ చేసుకోవాలి, స్క్రీన్ స్పేస్ రావాలి, అన్నీ రావాలి. అబ్బాయికి బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి. ఓటింగ్లో క్లియర్ కట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అబ్బాయి, మామూలుగా లేదు. సో అమన్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఓవరాల్గా డే 2 నేను చేస్తున్న టైంకి ఓటింగ్ ట్రెండ్ అయితే ఇలా ఉంది, టాప్ 1 to టాప్ 15. మీరు ఎవరికి నిన్న ఓటేశారో అండ్ ఈరోజు ఎవరికి ఓటేస్తున్నారు, టాప్ 6లో ఎవరు ఉండాలని కోరుకుంటున్నారో కూడా మీకు ఓపిక ఉంటే టాప్ 6 కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పటి వరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వెరీ వర్త్. సరే నేను చెప్పడం మీకు వర్త్ అనిపిస్తే 3-4 రోజులు కన్నేయండి, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకే అర్థమవుతుంది. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. మళ్ళీ మిడ్ నైట్ 2-3 మనకి మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.